హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు రచించిన అచ్చిరాని వాకింగ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఈ మధ్య నా ఆరోగ్యంలో ఏదో మార్పు వచ్చిందోయ్. చీటికి మాటికి నీరసం, గుండెదడ, చెమటలు పట్టడం. భార్యతో చెబుతున్నాడు వెంకట్రావు. 40+ పడ్డారు కదా, సహజం, ఒకసారి చెకప్ చేయించండి అన్నది సుందరి. అయితే మాత్రం మా తాతకు 80 ఏళ్ళు, అయినా గుండు ముక్కలా ఉంటాడు. అడ్డెడు బియ్యపన్నం లాగిస్తాడు, కిలో కందిపప్పు 1/2 కిలో నెయ్యితో లాగించేస్తాడు, గిన్నెడు పులుసు జురుకుంటాడు. చెద్దన్నంలో ఆవకాయ కలిపాడంటే ఆ ఎరుపు చూసి ఎరుపే జడుచుకుంటుంది. 2 కళ్ళు గాజు కళ్ళల్లా ఉంటాయి. అంగ వేశాడంటే 6 అడుగులు దూరం పడుతుంది. రాత్రి 10 గంటలు కాగానే నెత్తిన గుడ్డ కప్పుకొని 2 మైళ్ళ దూరంలో ఉన్న పొరుగురులోని ఒక గుడిసెకు నడుచుకుంటూ వెళ్లి మళ్లీ తెల్లారేసరికి బామ్మకు అనుమానం రాకుండా ఇంట్లో ఉండేవాడు అన్నాడు. ఈ సంగతి మిమ్మల్ని పెళ్లి చేసుకోకముందే తెలిస్తే బాగుండేది. తెలిస్తే ఏం చేసేదానివే? హాయిగా ఆ ఆరోగ్యవంతిని చేసుకుని ఉండేదాన్ని. నోర్మి, పరిహాసానికి హద్దుండాలి. లేకపోతే ఏంటి, 40 వచ్చాయో లేదో అప్పుడే నీరసాలు, ఆయాసాలు. 4 మెతుకులు ఎక్కువ తింటే పొట్ట ఉబ్బరం, పులుసు తింటే గ్యాసు, కారం తింటే కడుపులో మంట. అంతా నా ప్రారంధం. త్వరగా వెళ్ళి డాక్టర్కి చూపించండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడేం చెబుతాడో అని ఎక్కడికి కళ్ళెగరేస్తే ఏం లాభం? నా ఉద్దేశంలో మీకు శరీర శ్రమ తగ్గింది. నాకు శ్రమ తగ్గడమేంటి? ఆఫీస్లో చచ్చే పని, కూర్చొని చేసే పని ఒక పనేనా? అయితే ఎగురుతో చేయమంటావా? మీతో వాదించే ఓపిక నాకు లేదు, కానీ సాయంత్రం త్వరగా రండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నది సుందరి. 6 గంటలకు ఇద్దరూ రామారావు క్లినిక్కు వెళ్లారు. డాక్టర్ రామారావు సిటీలో పేరొందిన ఫిజిషియన్. నగరంలో ఆయనకు 8 చోట్ల క్లినిక్లున్నాయి. ఒక్కో దాంట్లో 1.5 గంట ఉంటాడు. అందరూ ఆయనను మొబైల్ హాస్పిటల్ అంటారు. విష్ణుమూర్తికి కేవలం 4 చేతులైతే రామారావుకు 8 చేతులుంటాయి అంటారు. ఆయన ప్యాంటుకు 16 జోబులుంటాయి. సుందరి వెంకట్రావు వెళ్లేసరికి కుర్చీలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. మై గాడ్, పక్కనున్న థియేటర్లో కూడా ఇంత జనం ఉంటారో లేదో. ఎక్కడికెళ్ళినా జనం జనం జనం. అసలు ఈ జనం లేని ప్రదేశం ఏదైనా ఉందా అని నా అనుమానం. విసుగ్గా అన్నాడు వెంకట్రావు. ఎందుకు లేదు? ఏదైనా కవి సమ్మేళనానికో పుస్తకావిష్కరణ సభకో వెళ్ళండి. పిట్ట పురుగుంటే చెప్పుతో కొట్టండి నవ్వుతూ అన్నది సుందరి. రాత్రి 9 గంటలకు డాక్టర్ దర్శనం దొరికింది. కూర్చోండి, మీలో ఎవరు పేషెంట్ అడిగాడు డాక్టర్. నేనేనండి చెప్పాడు వెంకట్రావు. మీరు నా ముందు కూర్చోండి. అమ్మా, మీరు దూరంగా కూర్చోండి చెప్పాడు డాక్టర్. ఎందుకు? మీకేమైనా అంటువ్యాధి ఉందా? అర్థం కాక అడిగింది సుందరి. నోనో, ఆయన కాస్త నోరు విప్పి మాట్లాడాలి కదా, అందుకు చెప్పాడు డాక్టర్. మీకా భయం వద్దులేండి, ఆయనకా భయాలేమీ లేవు. ముఖం చిన్నబుచ్చుకుంది సుందరి. చెప్పండి, ఏమిటి మీ సమస్య? నేను మొన్నటిదాకా ఉక్కుముక్కలాగా ఉండేవాడేనండి. ఓ, నేను అడిగేది నిన్న మొన్నటి సంగతులు కావు, ఈవాల్టి సంగతి. గాలిపోయిన తర్వాత ఎంత పెద్ద బెలూనైనా ముడుచుకొని వేయలడంత అవుతుంది. ఊరికే ఆయాసం, నీరసం, గుండెదడ. ఊరకరావు వ్యాధులు, ఏదో ఉండే ఉంటుంది. మీకేమైనా షుగర్ ప్రాబ్లం ఉందా? అవునండి, రేషన్ షాపులో 6 నెలల నుంచి దొరకడం లేదు. దానికి దీనికి ఏం లింక్ ఉందండి? నేను చెప్పేది ఆ షుగర్ గురించి కాదు. మీ ఒంట్లోనే జీవితానికి సరిపడా షుగర్ ఉండుంటుంది. ఈ పరీక్షలు చేయించుకొని రేపు రండి. నా ఫీజు 200 ఇవ్వండి. ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు డాక్టర్. మర్నాడు రిపోర్టులు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. రిపోర్టులు చదివిన డాక్టర్ ముఖం సూర్యబింబంలా వెలిగింది. వెరీ గుడ్, మీకు షుగర్ బాగా ఉంది. మా భాషలో దీన్ని డయాబెటిస్ అంటారు. అచ్చ తెలుగులో మధుమేహం అంటారు. పల్లెటూరులో చక్కెరవ్యాధి అంటారు. తమిళంలో చెబుతున్నాడు డాక్టర్. ఏ భాషలో ఏమంటే నాకెందుకు, నాకు షుగర్ ఉంది. ముఖం దిగులుగా పెట్టాడు వెంకట్రావు. విచారించకండి, ఒక వయసొచ్చాక ఇది సహజం. మీరు 50కి దగ్గరుంటారనుకుంటాను. షుగర్ ఉన్నదానికంటే తాను 50 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నానా అన్న బాధ అధికమైంది వెంకట్రావుకి. లేదండి, మొన్నే 40 నిండాయి. అప్పుడే రావాలా ఈ పాడు జబ్బు నాకు? కల్తీ కాలం, గర్భస్థ పిండాలకే ఆపరేషన్స్ చేస్తున్న కాలం ఇది. అయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ షుగర్ మీ పాలిటి వరంలా మారుతుంది. ఏం చేయాలో చెప్పండి. ఇక నుంచి మీరు అన్నం తగ్గించి పుల్కాలు తినాలి. స్వీట్లు పనికిరావు. కాఫీ, టీ, సిగరెట్లు పనికిరావు.
దుంపకూరలు, మసాలా ఫుడ్స్ తినరాదు. వీలైనంత వరకు జొన్నన్నం, సంకటి తినాలి. డీలా పడిపోయాడు వెంకట్రావు. అది చూసి డాక్టర్ మహదానందం పొందాడు. తిరిగి కొనసాగించాడు. కొవ్వు పదార్థాలు తినరాదు. ఆయిల్ ఫుడ్ తినరాదు. డాల్డా, నెయ్యి మానేయాలి. చికెన్లు, మటన్లు మర్చిపోవాలి. ఆవకాయ, మాగాయ వంటి మాటలు కలలో కూడా వినరాదు. డాక్టర్ గారు, ఏం తినకూడదో చెప్పి నా మైండ్ తినే బదులు ఏం తినచ్చో చెప్పండి. అవి తప్ప మరొకటి ముట్టుకోను. ఏం తినచ్చో ముందే చెప్పాను. పుల్కాలు, జొన్నన్నం. అంటే నా శేష జీవితంలో పుల్కాలు తప్ప మరేమీ తినరాదన్నమాట. అవును. నీళ్లు కారే దొండ, బెండ, పొట్ల, సొర వంటి కూరలు తినచ్చు. గుప్పెడి మెతుకులలో పల్చటి మజ్జిగన్నం తినచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాయామం. రోజు కనీసం 4 మైళ్ళైనా వాకింగ్ చేయాలి. వాకింగ్ నాకు అలవాటు లేదు. అయినా వాకింగ్ వల్ల ప్రయోజనం ఉంటుందా? బ్రహ్మాండంగా. నడక వలన శరీరంలోని అన్ని భాగాలు బాగా కదిలి రక్త ప్రసరణ బాగుంటుంది. పొల్యూషన్ ఫ్రీ గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదాహరణకు జంతువులను చూడండి, అవి ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. అందుకే అవి అంత బలంగా ఉంటాయి. నాకు జలుబు చేసిందని ఒక బర్రె, ఓ దున్న, ఓ ఎద్దు చెప్పగా ఎప్పుడైనా విన్నారా? నాకు కాళ్ళు నొప్పులని, కీళ్ళ నొప్పులని ఏ గాడిదైనా, గుర్రమైనా చెప్పడం చూసారా? నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అని ఏ ఏనుగైనా, ఖడ్గమృగమైనా చెప్పాయా? నాకు కళ్ళ జబ్బులని కోతులు, కుక్కలు ఎక్కడైనా అన్నాయా? కారణం వాకింగ్. నడకలో అంత ఆరోగ్యం ఉంది. అందువల్ల మీరు ఉదయం 4 గంటలకు నిద్రలేచి 4 మైళ్ళైనా నడవండి. రోజు ఈ టాబ్లెట్స్ వాడండి అన్నాడు డాక్టర్. దంపతులిద్దరూ లేచారు. నా ఫీజు 200 ఇచ్చి నడవండి చెప్పాడు డాక్టర్. నిన్న ఇచ్చాంగా అన్నాడు వెంకట్రావు ఆశ్చర్యంగా. హహా, భలేవారు. ఒకసారి ఇచ్చిన ఫీజుతో జీవితాంతం ఫ్రీగా చూసేటట్లయితే ఇక మేం పార్కుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకోవాల్సిందే. ఉదాహరణకు మీరు ఒకసారి టికెట్లు కొనుక్కొని ఒక సినిమా చూశారనుకోండి. ఆ సినిమా బాగుండి మర్నాడు అదే సినిమాకెళ్ళి టికెట్టు నిన్న కొన్నాం కదా అంటే గేటువాడి లోపలికెళ్ళనిస్తాడా? ఇది అంతే అన్నాడు డాక్టర్ నవ్వుతూ. డాక్టర్ని మనసులోనే బండబూతులు తిట్టుకుని ఫీజిచ్చి బయటపడ్డారు ఇద్దరు. నేను రేపటినుంచి వాకింగ్ చేయాలనుకుంటున్నాను. 4 గంటలకల్లా నన్ను నిద్రలేపు పడుకోబోయే ముందు సుందరితో చెప్పాడు వెంకట్రావు. మిమ్మల్ని 4 గంటలకు లేపాలంటే 3:50కి నన్నెవరైనా లేపాలి. మీరు లేపుతారా అన్నది సుందరి. ఏడ్చినట్లే ఉంది. తెల్లవారుజామున నాకు మెలకువ రాదని తెలీదు. నాకు మాత్రం ఎలా వస్తుందట? నా జీవితంలో ఏనాడు అంత పెందలాడే లేచెరగను. సౌండ్ మీ వరకే వినపడేటట్లు అలారం పెట్టుకోండి. నన్ను మాత్రం లేపద్దు. నువ్వు కూడా రారాదు? ఈ షుగరు, బీపీలు మా ఇంటా వంట లేవు. నేను రాలేను. నా వల్ల కాదు. అన్నట్టు మీరు వాకింగ్కి వెళ్లే ముందు కాస్త ఫిల్టర్ వేసుకోండి. మీరు రాగానే ఇద్దరం కాఫీ తాగుదాం. సరే, ఇదో పనిష్మెంటా? విసుక్కున్నాడు వెంకట్రావు ముసుగు తంతు. 4 గంటలకు నిద్రలేచాడు వెంకట్రావు. ముఖం కడిగాడు. కాఫీ ఫిల్టర్ వేసి వీధిలోకొచ్చాడు. కాలనీ అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నది. ఆ రోజు అమావాస్య కావడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వీధి దీపాలు వేయడం మర్చిపోయారు. కన్ను పడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు. తెలిసిన వీధులే కదా అని గుడ్డివాడిలా మెల్లగా నడుస్తున్నాడు. 10 నిమిషాలు నడిచిన తర్వాత జరగరానిది జరిగింది. రోడ్డు మీద ఎవరో అరటి తొక్క వేస్తే దానిమీద కాలు వేశాడు. అంతే. జర్రున జారడంతోనే నడుం వరకు చీలిపోయిందేమో అన్నంత విసురుగా జారి గావు కేక పెట్టాడు. ఆ సమయంలో ఎవరూ లేవలేక లేపేవారు లేక వెంకట్రావు కేకలు గాల్లో కలిసిపోతున్నాయి. దాదాపు గంట తర్వాత కొంతమంది వాకింగ్ చేస్తూ అటు వచ్చారు. ఎవడో తాగుబోతు వెధవ తెల్లారకముందే పీకల దాకా తాగి రోడ్డు మీద పడ్డాడు. ఎప్పుడో ఏదో లారీ కింద పెడతాడు వెధవ. పదండి, మన దారిని మనం పోదాం అన్నదో స్త్రీ కంఠం. వెంకట్రావుకి బాధేసింది. తాగుబోతుని కాదు బాబు, కాలు జారి పడ్డాను, రక్షించండి నీరసంగా అరిచాడు. 2 మగవాళ్ళొచ్చి వెంకట్రావుని లేపారు. అరెరే వెంకట్రావు గారు, మీరా? ఇంత తెల్లవారుజామునే మీరు మందు కొట్టి రోడ్డు మీద పట్టం బావుందా అడిగిందో కామె. నా జన్మలో ఇంతవరకు కూల్ డ్రింక్ కూడా తాగి ఎరుగను. ఇక మందు సంగతి నాకేం తెలుస్తుంది? మీలాగే వాకింగ్ చేస్తూ అరటి తొక్క మీద కాలు వేసి జారిపడ్డాను. పుణ్యం ఉంటుంది, నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దింపండి బ్రతిమలాడు వెంకట్రావు. 10 నిమిషాల తర్వాత ఎవరో ప్యాసింజర్లతో ఒక ఆటో వచ్చింది. వాళ్ళను దింపి 10 నిమిషాల తర్వాత వచ్చాడు ఆటో వాళ్ళ. 2 వ్యక్తులు వెంకట్రావును ఆటోలో కుదేసి ఇంటికి చేర్చారు. ఇదేంటి, హాయిగా వాకింగ్ చేసేస్తానని వెళ్ళి మూలుగుతో ఆటోలో ఇంటికొచ్చారు? కొంపదీసి ఏదైనా లారీ గుద్దిందా?
శోకాలు పెట్టింది సుందరి. పొద్దున్నే అప్రాచ్యపు మాటలు మాట్లాడకు, తదాస్తు దేవతలు తిరుగుతుంటారు కోపడ్డాడు వెంకట్రావు. నడుస్తూ అరటి తొక్క మీద కాలేశారమ్మా. నా ఉద్దేశంలో నడుం జారి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు తొడ ఎముక విరిగి ఉండవచ్చు. అరటి తొక్క తొక్కి జారితే కనీసం మోకాలు చెప్పైనా పక్కకు జరుగుతుంది. అధాటుగా జారడం వలన కొన్ని ఎముకలైనా చిట్లిపోయి ఉంటాయి చెప్పసాగారు తోడొచ్చిన వాళ్ళు. ఆ మాటలు వింటుంటే సీసం కరిగించి చెవుల్లో పోసినట్లయింది వెంకట్రావుకు. సాయం చేసిన వారి మీద కోప్పడ్డం సభ్యతగా ఉండదని నిగ్రహించుకున్నాడు. థ్యాంక్స్ అండి అన్నాడు పళ్ళు కొరుక్కుంటూ. దరిగారు, వెంటనే పుత్తూరు రాజుల వద్దకు తీసుకెళ్ళండి. కొంచెం నొప్పి ఎక్కువగా ఉన్నా ఫీజు తక్కువగా ఉంటుంది. ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే నొప్పి తక్కువగా అనిపించినా వాళ్లు మన ఆర్థిక పరిస్థితిని దెబ్బ కొడతారు. వెళ్తూ సలహా ఇచ్చాడు ఒక ఆయన. భర్తను తిడుతూ వేన్నెల కాపడం పెట్టింది సుందరి. వెధవ వాకింగు మీరును. వాకింగ్ చేయడం మీ వల్ల అవుతుందా? డాక్టర్ బోర్డు సలహా ఇవ్వటం, తింగురంగా అంటే మీరు బయలుదేరడం నా ప్రాణాలు తీయడానికి కాకపోతే? వరదలా పోటెత్తింది సుందరి వాగ్దాటి. అబ్బబ్బా, ఆపుని వెధవనాసా. పక్క నడుం విరిగి ప్రాణాలు కడిగట్టి నేను అల్లాడుతుంటే కొంచెం కాఫీ నా మొహాన్ తగలే. అబ్బా అమ్మా విలవిల్లాడాడు వెంకట్రావు. కాఫీ తెచ్చింది సుందరి. ఒక కుక్క నోట్లో పోసుకొని తుపుక్కను ఉమ్మేశాడు వెంకట్రావు. చిచి, ఇది కాఫీయా కాలకొట విషమా అన్నాడు ముఖాన్ని అసహ్యంగా పెట్టి. డికాషన్ వేసింది తమరే. ఆ ఫలసాయమే ఇది లోపల నవ్వుకుంటూ అన్నది సుందరి. బాగా తెల్లవారుగానే కేపాల్లోని పుత్తూరు రాజుల వైద్యశాలకు వెళ్లారు. 4 మనుషులు వెంకట్రావుని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. నడుము నుంచి పాదాల వరకు గంటపాటు బొమ్మలాట ఆడుకొని గట్టిగా సిమెంట్ కట్టు కట్టారు. ఆ సమయంలో వెంకట్రావు చేసిన ఆర్తనాదాలు ఇంద్రాది దేవతలకు కూడా వినిపించుంటాయి. 15 రోజుల తర్వాత కట్లు ఓడదీయించుకున్నాడు. 2 వేలు వదిలాయి. ఈ 15 రోజుల నుంచి వాకింగ్ ప్రాక్టీస్ తగ్గింది. మళ్లీ రేపటి నుంచి మొదలు పెట్టాలి అన్నాడు వెంకట్రావు. ఈసారైనా కాస్త తెల్లవారిన తర్వాత బయలుదేరండి చెప్పింది సుందరి. మర్నాడు ఉదయం 5ంటికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని బయలుదేరాడు. స్వచ్ఛమైన చల్లగాలిని పీలుస్తుంటే ఎంతో హాయిగా ఉంది. వడివడిగా నడుస్తూ మెయిన్ రోడ్ ఎక్కాడు. ఎప్పుడూ స్కూటర్ మీద తిరగడం తప్ప నడిచెరగడు వెంకట్రావు. ఇన్నాళ్ళు తాను గొప్ప ఆనందాన్ని కోల్పోయినట్టు తెలుసుకున్నాడు. రోడ్డు మీద లారీలు, బస్సులు బోతాల్లా తిరుగుతున్నాయి. అందువల్ల రోడ్డుకు బాగా ఎడం వైపు నడుస్తున్నాడు. అక్కడ వెంకటేశ్వర స్వామివారి గుడి ఉంది. దండం పెట్టుకోవాలని అటువైపు తిరిగాడు. అక్కడ చిన్న పొరపాటు జరిగింది. గుడివైపు తిరుగుతున్నప్పుడు పాదం మడతబడి అక్కడే ఉన్న మూతలేని డ్రైనేజీ గుంటలోకి జారిపడ్డాడు. తనకి తెలియకుండానే 8 అడుగుల లోతున్న డ్రైనేజీ కాల్వలో పడ్డాడు. అదృష్టం కొద్దీ 5.5 అడుగుల ఎత్తు నీరే ఉంది. వెంకట్రావు పెదవుల కింద వరకు మునిగిపోయాడు. గర్భంలోంచి వెంకట్రావు పెడుతున్న కేకలు రోడ్డు మీద వాహనాల్లో వెళ్తున్న వారికి వినిపించడం లేదు. కొన్ని బస్సులు, లారీలు మ్యాన్హోల్ మీదుగా వెళ్తుంటే వెంకట్రావుకు అంతా చెలిలోనూ భయంతో చెమటలు పోశాయి. గంటసేపు భయంకర దుర్గంధాన్ని పీలిస్తూ నరకం అనుభవించిన తర్వాత ఆలయ పూజారులు అటుగా సుప్రభాతం పాడుకుంటూ వచ్చారు. సమయం కావడంతో మురికినీటి వేగం అధికమవుతూ నీటి ఎత్తు కూడా మెల్లగా పెరుగుతున్నది. 2 పాదాల పైకెత్తి బ్రొటనవేళ్ల మీద నిల్చుని అరుస్తున్నాడు వెంకట్రావు. పూజారులు గుంటలోకి తొంగి చూశారు. అయ్యో బాబూ, ఎక్కడా చోటు లేనట్టు వైతరిని వంటి ఈ డ్రైనేజీ గుంటలో నిల్చున్నావే? సంగీత సాధన చేస్తున్నావా, లేక దొంగతనం చేసి పోలీసులు వెంటాడుతుంటే ఇక్కడ దాక్కున్నావా అడిగాడో పూజారి. నా బొంద, సంగీత సాధన చేయడానికి ఇదేమైనా గంగానది, గోదావరి తీరమా? వాకింగ్ చేస్తూ జారిపడ్డాను, పైకి లాగండి, పుణ్యం ఉంటుంది నీరసంగా అన్నాడు వెంకట్రావు. యో, స్నానం చేసి మడిబట్టలతో శుచిగా స్వామివారికి మేలుకొలుపు పాడుదామని ఆలయానికి వెళ్తున్నాం. ఇప్పుడు నిన్ను తాకితే మహాపాపం చుట్టుకుంటుంది నాయనా. స్వామివారిని మేల్కొల్పి ఎవరినైనా తీసుకుని వస్తాం. అందాక కాస్త సహనం వహించు నాయనా అన్నాడో పూజారి. ఓరి మీ మేలుకొల్పు మండిపోను. సాటి మనిషి కొన ప్రాణంతో విలవిల్లాడుతుంటే ఇప్పుడు స్వామివారిని నిద్రలేపుతామంటారేంటయ్యా బాబూ? నీటి ప్రమాణం పెరుగుతున్నది. మరో 10 నిమిషాలు గడిస్తే మునిగిపోతాను. పైకి లాగండయ్యా శక్తి కూడదీసుకుని అరిచాడు వెంకట్రావు. అంతలో వాకింగ్ చేస్తూ అటువైపు వచ్చారు కొంతమంది. వెంకట్రావును పైకి లాగారు. కాలు మడతపడటంతో నిలబడలేకపోయాడు వెంకట్రావు. ఆటోలో వెంకట్రావును ఎక్కించి ఇంటికి పంపించారు. ఒళ్లంతా బురద పులుముకొని ఆటోలో ఇంటికొచ్చిన భర్తను చూసి కెవ్వుమంది సుందరి. ఇదేంటి కంపు, ముక్కులు పగిలిపోతున్నాయి. శ్రమదానం చేసి డ్రైనేజీలు కడిగొస్తున్నారా ఏంటి దరిద్రం? ముక్కు మూసుకొని అడిగింది. మున్సిపాలిటీ వారి మీద గుడ్డి నమ్మకంతో రోడ్డు మీద గుడ్డిగా నడుస్తూ
మూతలేని మ్యాన్ హాల్లో నెడ్డి విరిగేటట్లు పడ్డాను. అమ్మా, అబ్బా, కాలు నడవనివ్వడం లేదు. మూలిగాడు వెంకట్రావు. ఉండండి అని లోపలికెళ్ళి 2 బకెట్ల నీళ్లు తెచ్చి వెంకట్రావు నెత్తిన గుమ్మరించింది సుందరి. మా కర్మ, మొన్న నడుం విరిగింది, నేడు కాలు విరిగింది. రేపేం విరుగుతుందో. ఇక ఆపండి మీ వాకింగులు అరిచింది. ఆపుని అప్రాచ్యపు మాటలు, ముందు లోపలికి పద కోపంగా అన్నాడు వెంకట్రావు. కాళ్లకి ఎక్స్రే తీసి పాదంలో ఎముక పక్కకు జరిగినట్లు నిర్ధారించాడు డాక్టర్. బ్యాండేజీలు దిట్టంగా వేసి 4 రోజులు కాలు కదపవద్దని సలహా ఇచ్చి 4,000 గుంజాడు డాక్టర్. 4 రోజుల తర్వాత, రేపట్నుంచి పూర్తిగా తెల్లవారిన తర్వాతే వాకింగ్ మొదలు పెడతాను అన్నాడు వెంకట్రావు. మీకింకా బుద్ధి వచ్చినట్లేదు. వాకింగ్ వద్దు, నా శ్రాద్ధం వద్దు. ఇంట్లోనే కూర్చొని కాళ్ళు చేతులు కాపాడుకోండి కోపంగా అన్నది సుందరి. 1-2 దెబ్బలకెలా భయపడితే ఎలాగోయ్? సుత్తి దెబ్బ పడిందని బంగారం బాధపడితే ఆభరణాలు తయారవుతాయా? నవ్వాడు వెంకట్రావు. మర్నాడు ఉదయం 6 గంటలకు బయలుదేరాడు. రోడ్డు పక్కన నడిస్తే ఏ గుంటలో పడతానో అనుకుని రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు. కాసేపు నడిచిన తర్వాత ఎదురునుంచి ఓ లారీ బ్రహ్మరాక్షసులా దూసుకురావడం గమనించాడు. దానికి దారిద్దామని ఎడం వైపు తప్పుకున్నాడు. ఆ కంగారులో వెనక వైపు నుంచి రువ్వున దూసుకొస్తున్న ఆటోను గమనించలేదు. ఆటో వెంకట్రావును ఫుట్బాల్ను తన్నినట్టు తనడం, వెంకట్రావు పక్కనున్న కయ్యలో పడటం క్షణంలో జరిగిపోయింది. దారినిపోతున్న ధర్మాత్ములు వెంకట్రావును రిక్షాలో ఎక్కించి కొంత పుణ్యం సంపాదించుకున్నారు. ఛీ, వాకింగ్ అంటూ వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లడమే కాని ఏ ఒక్కసారి నడుస్తూ తిరిగి కొంపకు చేరిందే లేదు. మీకు సేవలు చేయలేక నా ప్రాణాలు పోతున్నాయి. ఇక మీరు వాకింగ్ అన్నారంటే విడాకులిచ్చి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏ వాకింగు చేయకపోయినా షుగర్ జబ్బుతో మా బామ్మ 90 ఏళ్లు బ్రతికింది. ఆయువు మూడిందాకా ప్రతివాడు బ్రతుకుతాడు. శోకాలు పెట్టింది సుందరి. ఏ దుర్ముహూర్తంలో ఆ దుర్మార్గుడు వాకింగ్ చేయమని సలహా ఇచ్చాడో కాని వాకింగ్ మనకు అచ్చి రాలేదు. వెదవ షుగరు పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది. ఇక చస్తే చచ్చిందాకా వాకింగ్ చేయను. చెంపలు గట్టిగా వాయించుకున్నాడు వెంకట్రావు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.